కౌన్సిల్ ఏర్పాటు చేయాలంటూ ఫిజియోథెరపీ వైద్యులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం తగిన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఫిజియోథెరపీ వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో మంది ఫిజియోథెరపిస్టులు ఉన్నాము. చాలా కష్టపడి 4.5 years బీపీటీ పూర్తి చేసి మళ్ళీ ఎంపీటీ 2 years చదివి మళ్ళీ పీహెచ్డీలు చేసి ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా మాకు సరైన గుర్తింపు లేదు. ఈరోజు తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు సరైన నిర్ణయం తీసుకుని కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. మాకంటూ రాష్ట్ర స్థాయిలో కానీ క్షేత్ర స్థాయిలో కానీ ఫిజియోథెరపీ కౌన్సిల్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఈ ఫిజియోథెరపీ కౌన్సిల్ లేనందువల్ల మా పాత్ర చాలా దెబ్బతింటుంది. మేము ఒక ఉద్యోగానికి గవర్నమెంట్ పోస్టు జరగట్లేదు. మన WHO ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి 75 మంది పేషెంట్లకి ఒక ఫిజియోథెరపిస్ట్ కావాలి. అలా చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్లో 15 నుంచి 20 పోస్టులు ఉండాలి. కానీ ఇప్పటికీ 2 మాత్రమే ఉంటున్నారు. మా చదువుల తర్వాత మాకు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక కౌన్సిల్ అంటూ లేదు. ఈ కౌన్సిల్ లేనందువల్ల విద్యార్హత లేని వాళ్ళు కూడా ఫిజియోథెరపిస్ట్ అని చలామణి అవుతున్నారు.